దశమ భాగం అంటే మనకు ఆదాయం వస్తేనే కదన్నా. అదేనన్నా ఆదాయం ఒకటి చెప్తానన్నా, మనం పని చేసుకున్నంత మన శాలరీ ఎంత అని వస్తే దానికి ఇంత అని నెలకి ఎంత అని మాట్లాడుకొని నెలకి ఎంత అని తీసి 700 అని 1000 రూపాయలు మనసుకు నచ్చినంత ఇంత అని ఇవ్వాలి లేదు. దశమ భాగం అంటే ఇవ్వాలంటున్నారంట, ఇవ్వాలి. అది ఇస్తే నెక్స్ట్ దేవుడు అంతకంత చూపెడతాడు. ఇదోనా నేను బలాడతాను. నేను చర్చికి వెళ్ళా, ఆయన అడిగా చేతిలో రూపాయలు లేదయ్యా, చేతిలో కాయలేవు. దేవుడు ప్రార్థన చేసుకున్నాను, బయటకు వచ్చాను, భోజనం ఉందన్నాను చర్చిలో. తర్వాత ఫోన్ చేశాను 4 సార్లు, 4 రోజులు చేస్తాను ఉన్నా, రోజుకు 4 సార్లు. 4 సార్లు ఫోన్ ఎత్తాను. ఇక తండ్రి వేసానని చెప్పి ఆయన కన్నీళ్ళతో ప్రార్థన చేసుకుంటే ఫోన్ ఎత్తాడు మనోడు. ఏడ పోయా మావ అంటే తిన్నాళ్ళు పోయిన అల్లుడు అన్నాడు. కాయలు మావ అంటే రారా అన్నాడు. సాయంత్రం కాయలు వేసుకుని మన ఆయన అడిగితే ఆయనే ఇస్తాడు. మనమే అప్పుల్లో ఉంటే మనమే దశమ భాగం ఇస్తామన్నా. అన్నా నువ్వు అనుకుంటావు కానీ ఒక్కసారి ఇచ్చి చూడు, నీకు మనసు ఇంకానే లేదు. నువ్వు 500 ఇచ్చినా 100 ఇచ్చినా ఈ ప్రార్థన చేసుకో, కలెక్టర్కి వెళ్ళి అంటే నాకు ఇలా ఇబ్బంది ఉన్నాయి, నాకు రిస్కులు ఉన్నాయి. ఏ రోజు ఆదివారం అయినా ఎప్పుడు అన్నది కలెక్షన్ బుక్కులు ఒకరికి 150, ఒకరికి 150, ఇంకోటికి 150, ఒకరికి 200, ఇంకోటి 100 నేను కట్టాల్సింది కలెక్షన్ రోజు. మరి కలర్ టేబుల్ దశమ భాగం అంటే ఈ కట్టాలి కదా, ఇది పరిస్థితి. మనం డైలీ కడతాం కదన్నా, డైలీ కట్టినప్పుడు మనం చెప్పుకునే విధానం పట్టుకుని మనం వాళ్ళ మీద కోపడ్డాం అనుకో మొత్తం కెరియర్ మిగిలిన డబ్బులతో అప్పులు పోను, మిగిలిన డబ్బుల్లో దశమ భాగం కట్టాలి. పూలు వచ్చింది కదా, ఆ పూల డబ్బులు కట్టుకుంటా పోతా ఉంటాం. మనం దేవుడికి ఎంతనే అడగడు, నాకు ఎంత అయ్యా, నాకు ఎంత అని అడగడు. నువ్వు 50 ఇచ్చినా సంతోషమే, 20 ఇచ్చినా సంతోషమే. నువ్వు ఒకసారి కానుక ఇకపోయినా ప్రార్థన చేసుకుని బయటికి చర్చి వాక్యం బయటికి రావడం. అది కాదన్నా, ఈ అప్పులు పోను దశమ భాగం కట్టాలా లేదంటే సంపాదించడంలో దశమ భాగం అని వేతన డబ్బుల్లో నీకు నెలకు ఎంత వస్తాయి? నెలకు 10,000 12,000 వస్తాయి కదా. 1000 రూపాయలు నెలకు 1000 రూపాయలు, 20,000 అనుకో 2,000 లేదా 3,000. నీకు మన అప్పులు ఇవన్నీ పోతాయి. పోతాయనా? సంబంధం లేదా? పోతాయి.